హలో నమస్తే. ఆగస్టు నెలలో వరుసగా సెలవులు రావటంతో పలు ఆసక్తికర చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పలకరించాయి. మరి ఆగస్టు నెల చివరి వారంలో రిలీజ్ కాబోయే మూవీస్ ఏంటి, వీటితో పాటు రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటి, ఒక లుక్ వేద్దాం. యాక్షన్ వినోదం సరిపోద్ద శనివారం అంటున్న నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా వివేక ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సరిపోద్ద శనివారం. ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా, ప్రియాంక అరుణ్ మోహన్ దాస్ కథానాయికగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు తెరపైన రాని ఓ భిన్నమైన కథాంశంతో తీర్చిదిద్దామంటూ మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ శనివారం మాత్రమే ఒక శక్తివంతుడిగా కనిపించే ఒక హీరో కథ. ఈ మూవీ యాక్షన్ కి వినోదానికి పెద్దపీట వేసినట్లు ప్రచారాల చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. హీరోగా మారిన విలన్, తెలుగులో ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన దేవగిల్, ఆయన కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం అహో విక్రమార్క. త్రికోటి దర్శకుడిగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది. దేవగిల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అసుర రాజ్యం పేరిట అమాయకులను హింసించే వారిని హీరో ఏం చేశాడు అన్నదే కథ. యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతుంది. మాస్ మళ్ళీ వస్తున్నాడు, మాస్ దమ్ముంటే కాసుకో అంటూ ప్రేక్షకుల్ని వినోదాన్ని పంచేందుకు నాగార్జున ఆయన కథానాయకుడిగా 2004లో లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన మాస్ మూవీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ కి సిద్ధమైంది. ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజు సందర్భంగా 28, 29 తేదీల్లో 4Kలో మాస్ మూవీని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో రిలీజ్ హవా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మాస్ వంతు వచ్చింది. సింహం నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు ఆగస్టు 30న రిలీజ్ కానుంది. అన్న వస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. నేను కీర్తన అని తెలుగు మూవీ, సిమాట రమేష్ బాబు, కుందే సంజయ్ జంటగా నటించిన ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరో మూవీ ఎస్ఐ కోదండపాణి, ఈ మూవీ కూడా ఆగస్టు 30నే థియేటర్లో రిలీజ్ కానుంది. ఇక అందరూ కొత్త వాళ్ళతో కాలం రాసిన కథలు, ఈ మూవీ పల్లెటూరి నేపథ్యంలో పూర్తి గ్రామీణ స్థాయిలో తెరకెక్కించిందని చిత్రబృందం చెబుతుంది. ఈ మూవీ ఆగస్టు 29 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. కావేరి క్రైమ్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 30 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. ఓజీ గ్యాంగ్ వార్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం, ఈ మూవీలో సన్నీ డియోలన్, ప్రియమణి, జాకీ షాప్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్క్ తమిళ మూవీ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 30న థియేటర్లో రిలీజ్ కానుంది. ఇవ్వండి థియేటర్లో రిలీజ్ కాబోయే ఆగస్టు 30 వరకు మూవీస్. వీటిలో మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.